వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఉపయోగపడే మరికొన్ని బిట్స్ గురించి మాట్లాడుకుందాం. దానిలోని భాగంగా రసాయన శాస్త్రంలో నుండి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ 100 బిట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ మనం డిస్కషన్ చేసుకుందాం. మంటలను ఆర్పడానికి సోడా కేకుల తయారీలో ఉపయోగించేది ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? కార్బన్ డయాక్సైడ్. కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? సిల్వర్ అయోడైడ్. వస్త్రాలపై తుప్పు లేదా సిరామరకలు తొలగించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఆక్సాలిక్ ఆమ్లం. టేపరాకడ్డర్ టేపుపై పూత కోసం ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఐరన్ ఆక్సైడ్. మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఓజోన్. నల్లటి ప్రింటింగ్ ఇంక్ తయారీకి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. నల్లటి ప్రింట్ ఇంక్ తయారీకి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. కార్బన్ బ్లాక్. ఫ్రియాన్ రసాయనాన్ని దేనిలో వాడతారు అని అడుగుతున్నాడు. దేనిలో? రిఫ్రిజిరేటర్లో శీతలీకరణ కోసం. సిల్క్ ఉన్ని వస్త్రాలు విరంజనం చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హైడ్రోజన్ పెరాక్సైడ్. కల్తీ కల్లులో నురుగు కోసం ఏంటిది? నురుగు కోసం కలిపే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? క్లోరల్ హైడ్రేట్. క్లోరల్ హైడ్రేట్. ఆల్కహాల్ను తాగకుండా నిరోధించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఆల్కహాల్ను తాగకుండా నిరోధించడానికి ఉపయోగించే రసాయనం మిథైల్ ఆల్కహాల్. 111 బిట్ చూడండి. వస్త్రాలపై కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? సోడియం హైపోక్లోరైడ్. పదార్థాలు అంటుకుపోకుండా వంట గిన్నెలకు పూత వేయడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? టెప్లాన్. శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం వాడే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? సిట్రానెలాల్. సబ్బు తయారీలో పారదర్శకత కోసం వాడే రసాయనం ఏది? ఏంటిది? గ్లిజరిన్. మురికి నీటిని తేర్చి స్వచ్ఛతను పొందడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. రసాయనం ఏమిటి? పొటాష్ అలం. రబ్బర్ వల్కనైజ్ చేసి సాగే గుణం పెంచడానికి ఉపయోగించే రసాయనం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? సల్ఫర్. పచ్చళ్లను దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి వాడే రసాయనం ఏది? పచ్చళ్లను దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి వాడే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఎసిటిక్ ఎన్హైడ్రేట్. కాల్షియం ఫాస్ఫేట్ దేనికి ఉపయోగిస్తారు అని అడుగుతున్నాడు. కాల్షియం ఫాస్ఫేట్ ఎముకల దంతాల బలం కోసం. దంతాలలో పింగాణి పొర ఏర్పడడం కోసం వాడే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? సోడియం ఫ్లోరైడ్. షేవింగ్ సబ్బులో నురుగు కోసం వాడే రసాయనం ఏది? షేవింగ్ సబ్బులో నురుగు కోసం వాడే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పొటాషియం స్టియరేట్. పచ్చి కాయలను పండించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటి? ఇథిలిన్. బిట్ చూడండి. ఆక్సిజన్తో పాటు గ్యాస్ వెల్డింగ్లో మంట కోసం ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఎసిటిలిన్. మందు సీసాలో తేమను గ్రహించడానికి ఉపయోగించే రసాయనం ఏది? మందు సీసాలో తేమను గ్రహించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? సిలికాజల్. నేరస్తులతో నిజం చెప్పించడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పెంటాదల్. ఫినాల్ ఫార్మలైడ్ ఎక్కడ ఉపయోగిస్తారు అని అడుగుతున్నాడు. ఫినాల్ ఫార్మలైడ్ను ఎక్కడ ఉపయోగిస్తారు? టెలిఫోన్ పెట్టెల తయారీలో. యాంటీసెప్టిక్గా వాడే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? పొటాషియం పర్మాంగనేట్. ఏంటిది? పొటాషియం పర్మాంగనేట్. క్యాండీ ద్రవం అంటారు. రోగులకు స్పృహ లేకుండా చేయడానికి వాడే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ట్రైక్లోరోమిథిన్. ఏంటిది? ట్రైక్లోరోమిథిన్. దీన్ని ఏమంటే క్లోరోఫామ్ అంటాం కదా మనం.
అణు రియాక్టర్లో న్యూట్రాన్ వేగం తగ్గించడానికి ఉపయోగించే పదార్థం ఏది? ఏంటిది? భారజలం. ఈ భారజలం యొక్క రసాయన నామం ఏమిటి? ఇది డ్యూటీరియం ఆక్సైడ్. ఇది డ్యూటీరియం ఆక్సైడ్. మందుల తయారీలో సీసాలను చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది? మందుల తయారీలో సీసాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? మెగ్నీషియం సల్ఫేట్. ఏంటిది? మెగ్నీషియం సల్ఫేట్. విషవాయువు క్లోరోఫామ్ తయారీలో ఇంధనంగా వాడే పదార్థం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? మీథేన్. ఏంటిది? మీథేన్. ఆ పదార్థాన్ని మనం ఏమంటాం? మార్షల్ గ్యాస్ అంటాం. మార్షల్ గ్యాస్ అంటే మీథేన్. నవ్వు తెప్పించే గ్యాస్ యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటాం కదా. వంటలలో రుచి కోసం వాడే సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? వంటలలో రుచి కోసం వాడే సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి? ఏమిటి? సోడియం క్లోరైడ్. ఏంటిది? సోడియం క్లోరైడ్. కృత్రిమ సిల్క్ కాగిత పరిశ్రమలో వాడే పదార్థం ఏది? దాని యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? కాస్టిక్ సోడా. ఏంటిది? కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ అంటారు రసాయన నామం. బొమ్మల విగ్రహాల తయారీకి, విరిగిన ఎముకల కట్టడానికి ఉపయోగించే పదార్థం ఏది అని అడుగుతున్నాడు. పదార్థాన్ని ఏమంటాం మనం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. చాక్ పీస్ తయారీకి ఉపయోగించే సున్నపు రాయి యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? కాల్షియం కార్బోనేట్. ఏంటిది? కాల్షియం కార్బోనేట్. బేకింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. బేకింగ్ పౌడర్ యొక్క రసాయన నామం సోడియం బైకార్బోనేట్. ఏంటిది? సోడియం బైకార్బోనేట్. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏది అని అడుగుతున్నాడు. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం సోడియం కార్బోనేట్. ఏంటిది? సోడియం కార్బోనేట్. 39 బిట్ చూడు. తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్ దాని రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. కాల్షియం హైపోక్లోరైడ్. ఏంటిదండి? కాల్షియం హైపోక్లోరైడ్. నీటి రసాయన నామం మరియు ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నాడు. నీటి రసాయన నామం మరియు ఫార్ములా ఏమిటి? H2O. ఫార్ములా H2O. సిలికాన్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నాడు. సిలికాన్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా SiO2. ఏంటిది? SiO2. యూరియా యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? కార్బమైడ్. ఏంటిది? కార్బమైడ్. ఏ రసాయన నామం ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు అని అడుగుతున్నాడు. ఏ రసాయన నామం ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు అని అడుగుతున్నాడు. సిల్వర్ బ్రోమైడ్. ఏంటిది? సిల్వర్ బ్రోమైడ్. ఫేస్ పౌడర్ తయారీలో చర్మానికి అతుక్కునేందుకు క్రింది వాటిలో ఏది ఉపయోగిస్తారు అని అడుగుతున్నాడు. ఏది ఉపయోగిస్తారు? టాల్క్. యాంటీసెప్టిక్గా వాడే రసాయన నామం ఏమిటి? యాంటీసెప్టిక్గా వాడే రసాయన నామం KMNO4. హైపో రసాయనిక నామం ఏది అడుగుతున్నాడు. హైపో రసాయనిక నామం సోడియం థయోసల్ఫేట్. సోడియం థయోసల్ఫైట్. డ్రై ఐస్ యొక్క రసాయన నామం ఏమిటి? డ్రై ఐస్ యొక్క రసాయన నామం CO2. ఏంటిది? ఘన CO2. భారఫ్యూమ్తో బిట్ చూడండి. భారజాలం యొక్క ఫార్ములాను రాయము అని అడుగుతున్నారు. ఏంటిది? D2O. ఆయిల్ ఆఫ్ విట్రియల్ యొక్క రసాయన నామం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. 150వ బిట్ చూడండి. బోరెక్స్ యొక్క రసాయనిక పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. రసాయనిక పేరు ఏమిటో మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో రాయండి. ఇంతవరకు నేను 50 బిట్స్ చెప్పడం జరిగింది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.